హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్. నేను మీ నజరేని. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ అన్నం, చపాతీ, దోశ, ఇడ్లీలోకి అద్రహో అనిపించే కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ కొబ్బరి పచ్చడిని చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కొబ్బరి ఎక్కువగా మిగిలిపోయినప్పుడు ఇలా ఒకసారి కొబ్బరి పచ్చడిని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా కొబ్బరి పచ్చడిని తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసుకుని బాండీని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక 50 గ్రాముల ఎండుమిర్చిని తీసుకుని తొడిమలు తీసేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఎండుమిర్చి ఇలా దోరగా ఫ్రై అవ్వగానే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ ఎండుమిర్చి పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు తాలింపు కోసం ఎండుమిర్చిని ఫ్రై చేసిన అదే ఆయిల్లో మరొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. పెద్ద స్పూన్తో వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడవ్వగానే 3 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తాలింపు దినుసులను దోరగా వేయించుకోవాలండి. చూడండి, తాలింపు దినుసులు మంచిగా ఇలా దోరగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కరివేపాకును వేసుకుని చిట్పట అనేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసేసుకోవాలి. ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. అలాగే చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండును తీసుకుని వేసుకోవాలండి. చింతపండు అనేది మరీ ఎక్కువగా వేసుకుంటే పులుపు ఎక్కువ అవుతుందండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని మూత పెట్టుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సైడ్కి ఉన్న ఎండుమిర్చి పొడినంతా కూడా మిక్సీలోకి వేసుకోవాలండి స్పూన్తోని. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక కొబ్బరికాయని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలను మిక్సీలో వేసేసుకుని మూత పెట్టుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. పచ్చడి అనేది గట్టిగా ఉందండి. ఇప్పుడు ఇందులో మనం సరిపడ్డ నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు పోసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, కొబ్బరి పచ్చడి అనేది మనకు రెడీ అయిపోయిందండి. ఎంత మెత్తగా గ్రైండ్ అయిందో కదా. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడిని మనం ముందుగా పోపు వేసుకున్నాం కదండి, తాలింపు దినుసుల్లో వేసేసుకోవాలి పచ్చడి అంతా కూడా. ఈ కొబ్బరి పచ్చడిని నేను ఇంట్లో ఎక్కువగా చేస్తానండి. ఎండుమిర్చిని వేసే చేస్తాను. పచ్చిమిర్చిని వేసి చేస్తే పచ్చడి అనేది ఒక్కరోజు కూడా నిల్వ ఉండదండి. పచ్చడిని అంతా కూడా తాలింపు దినుసుల్లో వేసిన తర్వాత పోపు అంతా కూడా పచ్చడికి బాగా పట్టేలా కలుపుకోవాలండి. అంతే అండి, నోరూరించే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకుని తిన్నారంటే కడుపు నిండా 2 ముద్దలు ఎక్కువే తింటారండి. తప్పకుండా ఈ కొబ్బరి పచ్చడిని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.